గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తిరుచంద్రిక. ఈరోజు నేను మీకు మా హోమ్ టూర్ చేస్తా. చూడండి మా ఇల్లు ఎలా ఉంటుందో. ఏదో మా కారిడార్ అనమాట. మేము అపార్ట్మెంట్లో ఉంటాం. ఏదో ఆపోజిట్ వాళ్ళది మా కబోర్డ్ అనమాట. షూ ర్యాక్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. గ్రాస్ ఉంటాయి అనమాట. ఆర్డర్ పెట్టింది. ఇదైతే మా ఇల్లు. లిఫ్ట్, స్టెప్స్, కూలర్ మాది అనమాట. పాతది పాడైపోయింది. ఇదే మా ఇల్లు. ఇది మా స్టోర్. ఇదే మా ఇల్లు. టీవీ, వాల్, ఫ్యాన్స్, లైట్, స్విచెస్, హ్యాంగింగ్ చేసుకునేది. ఈ లైటర్స్ చూపిస్తా. ఫస్ట్ ఇలా వస్తుంది టీవీ అనమాట. అయితే మన వాష్రూమ్ స్విచెస్. ఇది కూడా అమెజాన్లో ఆర్డర్ పెట్టింది. బై గాడ్, ఓపెన్ చేసేది కబోర్డ్ అనమాట. బుక్స్ అంటే మేము డైలీ వాడేవి రఫ్ బుక్స్ లాగా అలాంటివి పెట్టుకోవడానికి. నా బ్యాగ్, నా బాస్కెట్ ఇక్కడ ఏం తీయలేదు ఇంకా. ఓకే, ఇంకా డైనింగ్ రూమ్ అనమాట. కబోర్డ్స్ చెత్త ఉంటాయి. ఇంకా చదివినా మేము మళ్ళీ అట్లనే పెడతామని. 3D పెన్ అనమాట నాదే. అట్లనే పడుస్తా కొన్నాక. ఈ కబోర్డ్ అనమాట నేనే సర్దిరినా. పిచ్చి అయిపోయి ఎంత కష్టపడి సర్దిరినా తెలుసా. ఏడుపు అట్లయితే. ఇదైతే కబోర్డ్ అనమాట. మొత్తం ఫైల్స్, పేపర్స్ పిచ్చి ఉంటుంది. సరే మాకు కలేదు కొంచెం నీట్. అది ఎవరు ఓపెన్ చేయరు కాబట్టి. ఇది మా కబోర్డ్ అనమాట. ఇది చెప్పలేం, ఫుల్ పిచ్చి ఉంటుంది. ఎంత సర్దిరినా అంతే. హోమ్ చదువుతున్నా, ఏం చదువురా. ఇది బాగానే ఉంటుంది. ఇది ఇంకా కబోర్డు. దీనిలో క్యాప్స్ కొత్త అన్నీ ఉంటాయి. సేమ్ దీనిలో కూడా. ఓకే, ఇదైతే మా డైనింగ్ రూమ్ అనమాట. దేవుడిది టేబుల్, డైనింగ్ టేబుల్, వాష్ బేసిన్ ఏరియా. అయితే నా బెడ్రూమ్ చూపిస్తా చూడండి. ఇది నా బెడ్రూమ్కి పేరు, నేను పడుకోను అప్పుడప్పుడు. మిర్రర్ పాతది. ఓకే, అంతా డబ్బాలు అనమాట, పట్టించుకోకండి. స్టోర్ రూమ్ అయిపోయింది మొత్తం. బీరువా, మిషన్, డ్రెస్సింగ్ టేబుల్ అయితే పాతది. పాడం బెడ్ అనమాట. ఒకటి ఫోల్డబుల్ బెడ్. నేనే అనమాట డ్రాయింగ్ వేసాడు. టేబుల్, స్టడీ టేబుల్ ఇలా అయిపోయింది పెద్దది. నెక్స్ట్ డోర్, బాల్కనీ అనమాట. చూపిస్తే చూడండి. ఫుల్ వర్షం పడుతుంది గైస్. ఎంత వర్షం పడుతుందంటే ఫుల్ పడుతుంది బయట. ఈ సోఫా నాకు తెలిసి అక్కడ ఉండే గైస్, అక్కడ ఉండే మొన్న చూసినప్పుడు ఈ ఇంటి వాళ్ళు తెచ్చుకొని ఆడ నుంచి పెట్టుకురు కూర్చోడానికి, ఆడుకుందామని. నిజంగా అక్కడ ఉండే వాళ్ళు రోడ్లో నాకు తెలియదు, క్రాస్ చేసినట్టున్నారు, వచ్చి పెట్టుకురు. గ్రేట్ కదా నిజంగా. లాస్ట్ టైం ఆ వైట్ ఒక్కటే ఉండే, వైట్ బ్లాక్ది. ఇప్పుడు మళ్ళీ బ్లాక్ సోఫాస్ ఎక్కడి నుంచి వచ్చినాయి. కరెంట్ది పెద్ద బిల్డింగ్స్. మా సెకండ్ ఫ్లోర్ అనమాట. కింద మొత్తం పిచ్చి. స్కూటర్ మేము వాడము. అక్కడ మొత్తం చిన్న సైకిల్, చిన్నగా ఉన్నప్పుడు ఉన్నది, పాడైపోయింది. ఏదో మొత్తం పిచ్చివే సామాన్లు, పడుచుకోవద్దు. ఈ ఓకే పడుతూనే ఉంటుంది. ఇది తెప్పిస్తుంది నాకైతే. ఓకే, మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పండి. కేటీఎం అంటే ఏంటో చెప్పండి. కేటీఎం ఈజీ, కామెంట్లో చెప్పండి ఆన్సర్. నేను ఆన్సర్ చెప్పాలి గైస్. ఇది చూసినారా మళ్ళీ పడుతుంది. కిలో టమాటా 30 రూపాయలు. కే అంటే కిలో, టీ అంటే టమాటా, ఎం అంటే 30 రూపాయలు. దట్స్ ఇట్, కంప్లీటెడ్. ఇది కబోర్డ్ అనమాట. ఇవన్నీ మా నాన్న, మా అమ్మ బట్టలు ఉంటాయి. పైన మాత్రం మొత్తం బుక్సే, పాతవి ఎక్స్ట్రా బుక్స్ ఉంటాయి అవంతా. అయితే అంతా ఏమన్నా తెలియదు. లాకేజ్ ఉంది అంతా కూడా మొత్తం చెక్కలే ఉంటాయి గైస్, పట్టించుకొద్దామని మనం. ఓకే, కబోర్డ్స్ అంతా చూపించేసా కదా. కిచెన్లోకి వెళ్దాం. ఇదే మా కిచెన్, ఇదే మా ఇంటీరియర్స్. ఓకే, స్విచ్ బోర్డ్ అనమాట. పట్టించుకోకండి ఇదంతా మీరు. ఫిల్టర్, స్టవ్, చిమ్నీ, కబోర్డ్స్,
ఇది కూడా బాల్కనీ ఉంటుంది అనమాట. మీకు క్లియర్గా చూపిస్తున్న సౌండ్ వస్తుంది పట్ పట్ అని. పైన వేసేసరికి దీన్ని పడి ఫుల్ సౌండ్. పక్క మొత్తం అపార్ట్మెంట్స్ ఇవి కూడా నా సేమ్ అలానే. ఓకే బాగా సౌండ్. ఎయిర్ ఫ్రైయర్ కబాయిస్ ఇది చూపిస్తుంది. పైన మాత్రం ఇప్పి చూపిస్తున్నా అంటే ఫ్రిడ్జ్లో అంతా అవే స్నాక్స్ అటుకులు అలా పెట్టేసిద్ది. మీకు ఇక్కడ ఐస్ క్రీమ్ డబ్బా కనిపిస్తుంది, వావ్ అనుకోవచ్చు. ఖాళీ డబ్బా అది, ఐస్ క్రీమ్ది కాదు. ఇదంతా గిన్నెలు అనమాట, కొన్ని ఉన్నాయి. ఇదంతా గిన్నెలు అదంతా పట్టించుకోవద్దు. సరే ఇప్పుడైతే మనం బెడ్రూమ్కి ఇదే అనమాట. లైట్ వేసలేదు, పడుకున్నారు, అందుకే లైట్ వేస్తుంది. పాత పైప్ అనమాట. కబోర్డ్స్ డ్రెస్ ఉంటాయి, విండో చెత్త ఉంటుంది. అమ్మ మ్యాట్రస్ అనమాట ఇది. మీకు నమ్మకం లేకపోతే మీకు డబ్బా చూపిస్తుంది చూడండి. ఇది అమ్మ మ్యాట్రసే, మేము కొనింది, అందుకే పరపాడు వేసినాం కింద. అమ్మ జర్మనీ, మీకు డబ్బా కూడా ఉంది ప్రూఫ్ లాగా. మీరు నమ్మకం సమయం టచ్ చేసి చూపిస్తా. అయ్యాక తొక్కక్క బుక్ అక్క అంటారు. మీకు టచ్ చేసి మరి చూపిస్తా. అబ్బో హ్యాండ్ బ్యాగ్ కింద పెడితే నా పళ్ళు రాలుతాయి. మీకు సౌండ్ వస్తుంది కదా చూడండి. అమ్మ గైస్, స్టూల్ మీద నుంచున్న గైస్. ఇట్లా కింద ఒకేసారి కింద పడుతుండే. అక్కడ కబోర్డ్ నాకు కాపాడింది కబోర్డ్. థ్యాంక్ యూ కబోర్డ్. అసలు ఎంత సౌండ్ వస్తుంది చూడండి. ఏమైతే నాకు అర్థం కాదు. నాకు ఏం కనిపించాడ పడుతున్నట్టు, కానీ పడుతుంది వర్షం, సౌండ్ వస్తుంది. ఇది చూడండి, ఈడ ఉంది బటన్ ఉంది, పెడితే బటన్ ప్లాంట్ వస్తుంది గైస్. ట్రై చేయండి మీరు కూడా. దీనికి రోజు వాటర్ వస్తుంది తెలుసా. బయటకు వచ్చింది. అయినా బటన్ ఏది, నా బటన్ ఇక్కడ ఉంది. హియా అమ్మా దేవుడు వస్తున్నా. ఓకే, నా బెడ్రూమ్ చూపిస్తా అన్నా కదా, అట్లనే కలిసి మొత్తం ఇప్పుడు ఫుల్ ఉంటుంది. నాకు కింద కూర్చుందాం. కనిపించలేదు చిన్న చైర్ గైస్. ప్రాజెక్ట్ వర్క్ ఉంటే చేయడానికి పెట్టుకున్నా, తీయలేదు ఇంకా.